విరాట్ కోహ్లీ తన ఫ్యాన్స్ అందరికీ షాక్ ఇచ్చాడు. టెస్ట్ ఫార్మెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అది కూడా ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ పోస్ట్తో సింపుల్గా తప్పుకున్నాడు. సో విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మెట్ రిటైర్మెంట్కి సంబంధించి వార్తలు అయితే గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. ఎస్పెషల్ అతను తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని బీసీసీఐకి చెప్పడం, బట్ బీసీసీఐ వద్దని చెప్పడం కూడా మనం చూసాం. ఇన్ఫ్యాక్ట్ అతను రిటైర్ అవ్వద్దని చెప్పి చాలా కన్విన్స్ చేశారు. ఒక హైలీ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి కూడా వార్తలు వచ్చాయి. బట్ ఇన్ని జరిగినా సరే విరాట్ కోహ్లీ మళ్ళీ తనని తాను మొండోడని నిరూపించుకున్నాడు. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే మారేదొనదని చెప్పి మరోసారి ప్రూవ్ చేశాడు. సో రిటైర్మెంట్ వార్త అయితే నిజంగా చాలా హార్ట్ బ్రేకింగ్ అని చెప్పుకోవాలి. కేవలం ఫ్యూ డేస్ ముందే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడం చూసాం. అండ్ అప్పుడే మన టీమిండియా ఫ్యాన్స్ అందరికీ చాలా బాధ కలిగింది. బట్ ఇప్పుడు చూసుకుంటే ఆ బాధ తగ్గకముందే మరో హార్ట్ బ్రేక్. సో నిజంగా నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. విరాట్ కోహ్లీ మనసు మార్చుకుంటాడేమో అనుకున్నా. ఎందుకంటే అతనికి ఇంకా టెస్ట్ క్రికెట్ ఆడేందుకు చాలా ఎబిలిటీ ఉంది, అలాగే ఏజ్ ఉంది, అండ్ ఆల్సో ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అండ్ వీటన్నింటితో పాటు మరీ ఇంపార్టెంట్ థింగ్ అతని బ్రాండ్ వాల్యూ. అతను బ్యాట్ పట్టుకుని గ్రౌండ్లోకి వస్తే చాలు బోల్డ్ అంత వ్యూవర్షిప్ వస్తుంది. బట్ కోహ్లీ ఇవేం పట్టించుకోలేదు. నిర్ణయం తీసుకున్నాడు తప్పుకోవాలని చెప్పి అని తప్పుకున్నాడు. మరీ ముఖ్యంగా అతను తన రిటైర్మెంట్ నోట్లో రాయడం చూసాం. ఈ ఫార్మేట్ నుంచి తప్పుకోవడం అంత ఈజీ కాదు, బట్ ఇట్ ఫీల్స్ రైట్ అని చెప్పి రాశాడు. సో కోహ్లీకి అయితే 14 ఏళ్ల సుదీర్ఘ టెస్ట్ కెరీర్ ఉంది. అండ్ ఇందులో చూసుకుంటే ఎన్నో రికార్డులు, ఎన్నో అద్భుతాలు చేశాడు. మరీ ముఖ్యంగా కెప్టెన్గా చూసుకుంటే ఎవరికి అందరంత ఎత్తుకెళ్ళిపోయాడు. అలాగే ఒక పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే అతను బ్యాట్ నుండి టన్నుల కొద్దీ రన్స్ వచ్చాయి. ఆ 2017 మరి 18 టైంలో చూసాం బేవచ్చంగా రన్స్ కొట్టాడు. కానీ ఆఫ్ లైట్ తన ఫామ్ పాకపోవడం వల్ల ఎక్కువ రన్స్ రాలేదు. దీనివల్ల అతనికి రిటైర్మెంట్ థాట్ వచ్చి ఉండాలి. బట్ అతని ఫ్యాన్స్ అయితే ధీమా వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లీ బీజీటీలో ఫెయిర్ అయినా ఆ తర్వాత డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు, రంజీ ట్రోఫీలు ఆడాడు, దీంతో రిటైర్మెంట్ ఎందుకు ప్రాక్టిస్తాడని చెప్పి ఆశించారు. ఇన్ఫాక్ట్ రోహిత్ శర్మ విషయంలో కూడా అదే చూసాం. అతను కూడా డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు. బట్ వీళ్ళిద్దరు ఐపీఎల్ జరుగుతున్న టైంలోనే రిటైర్మెంట్ ప్రకటించారు. సో మనం ఆల్రెడీ జస్ట్ ఒక 10 months బ్యాక్ చూసాం ఇద్దరు T20 ఫార్మాట్ నుండి రిటైర్ అవ్వడం. T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత సడన్గా చెప్పేశారు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నామని చెప్పి. బట్ అప్పుడు చూసుకుంటే ఈ నోట్లో తమ కెరీర్ ఎండింగ్ చెప్పారు కాబట్టి కొంచెం పర్వాలేదు, అంటే కాస్త సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఎలానో 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలిచారు, 17 ఏళ్ల తర్వాత T20 వరల్డ్ కప్ గెలిచారు. సో రిటైర్మెంట్ ప్రకటించినా కాస్త పర్వాలేదు, బాగా తగ్గుంది. కానీ టెస్ట్ ఫార్మాట్కి రిటైర్మెంట్ ప్రకటించడం చూస్తే మాత్రం చాలా బాధ కలిగించే విషయం. ఎందుకంటే గత కొన్ని నెలలుగా డౌన్ఫాల్ చూసాం. వాళ్ళిద్దరు సరిగ్గా రన్స్ కొట్టలేకపోయారు. ఇన్ఫాక్ట్ ఆ న్యూజిలాండ్ సిరీస్ మరి బీజీటీ సిరీస్లో ఓడిపోయినప్పుడు వీళ్ళని చాలామంది ట్రోల్ చేశారు రిటైర్మెంట్ ప్రకటించండి ఇంకా చాలని చెప్పి. బట్ ఆ టైంలో కూడా వాళ్ళిద్దరు రిటైర్మెంట్ గురించి పెద్దగా థింక్ చేయలేదు. మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత వాళ్ళిద్దరు కాన్ఫిడెన్స్ చూసాం. ఇప్పట్లో ఏ ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం ఇంకా చాలా కాలం ఆడతారేమో అనుకున్నాం. అండ్ ఆల్సో టోర్నమెంట్ గెలిచిన తర్వాత వాళ్ళ మీద ఒత్తిడి కూడా తగ్గిపోయింది. అప్పటివరకు రిటైర్మెంట్ అన్న వాళ్ళు కూడా దాన్ని మర్చిపోయారు. వాళ్ళిద్దరు సక్సెస్ని ఎంజాయ్ చేశారు. కానీ ఇప్పుడు చూసుకుంటే అసలు వాళ్ళ రిటైర్మెంట్ గురించి మాట్లాడలేవనుకున్న టైంలో రిటైర్మెంట్ ప్రకటించారు. సో డెఫినెట్లీ వీళ్ళిద్దరికి రిటైర్మెంట్ ప్లాన్ అయితే లేదు. ఒకవేళ టెస్ట్ ఫార్మాట్ నుండి రిటైర్ అయ్యే ప్లాన్ ఉంటే డొమెస్టిక్ క్రికెట్ ఆడవలసిన అవసరం ఏముంది, డైరెక్ట్గా బీజీటీ అయిన తర్వాత రిటైర్మెంట్ ఇచ్చేసి ఉండేవారు. బట్ బీసీసీఐ రూల్స్ పెట్టిందని వీళ్ళు డొమెస్టిక్ క్రికెట్ ఆడారు. దీంతో ఖచ్చితంగా WTC 27 సైకిల్ ఆడతారు, మరి కొంతకాలం కొనసాగుతారేమో అనుకున్నాం. బట్ ఇప్పుడు చూసుకుంటే మాత్రం జస్ట్ 1 week గ్యాప్లో వీళ్ళిద్దరూ రిటైర్మెంట్ ప్రకటించారు. సో ఖచ్చితంగా ఇదైతే ప్లాన్ రిటైర్మెంట్ కాదు. మేబీ ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత రీసెంట్గానే వీళ్ళిద్దరికి థాట్ వచ్చి ఉండాలి. మరి ముఖ్యంగా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అతని ఏజ్ ఇప్పుడు కేవలం 36 years. ఈజీగా మరో 2 to 3 years ఆడొచ్చు. పైగా అతని ఫిట్నెస్ చూసుకుంటే పీక్స్లో ఉంది. ఇన్ఫాక్ట్ కొంతమంది హేటర్స్ విరాట్ కోహ్లీని సెల్ఫిష్ ప్లేయర్ అని చెప్పి ట్రోల్ చేస్తూ ఉంటారు. బట్ నిజంగా అతను సెల్ఫిష్ ప్లేయర్ అయి ఉంటే ఆ 10,000 runs మార్క్ దగ్గరగా ఉన్నప్పుడు ఎందుకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడు? సో మీరు ప్రజెంట్ విరాట్ కోహ్లీ స్టాట్స్ చూసుకుంటే 9,230 పరుగులు చేశాడు. అంటే 10K మార్క్కి మరో 770 runs దూరంలో ఉన్నాడు. దీంతో విరాట్ కోహ్లీ మరో 1 year పాటు ఆడుంటే ఈజీగా 10K runs వచ్చేసేవి. మళ్ళీ టెస్ట్ ఫార్మాట్లో 10K runs కొట్టడం అంటే అంత ఈజీ కాదు. పైగా విరాట్ కోహ్లీ ఆల్రెడీ వన్డే ఫార్మాట్లో 10K కంటే ఎక్కువ రన్స్ కొట్టున్నాడు. విచ్ మీన్స్ టెస్ట్ ఫార్మాట్లో కూడా 10K కంప్లీట్ చేసి ఉంటే 2 ఫార్మాట్స్లో 10K కంప్లీట్ చేసిన ఒక అరుదైన ప్లేయర్గా రికార్డ్ని క్రియేట్ చేసేవాడు. ఇలాంటి ఫీట్ని చాలా తక్కువ మంది సాధించారు. ఐ థింక్ మన టీమిండియా తరపున సచిన్ మరియు ద్రావిడ్ మాత్రమే ఇలాంటి గంతం సాధించారనుకుంటా. సో అలాంటి గొప్ప మైల్ స్టోన్ మరి రికార్డును సాధించుకునే అవకాశం విరాట్ కోహ్లీ చేతిలో ఉంది. అండ్ మన బోర్డుతో పాటు ఫార్మర్ క్రికెటర్స్ అందరూ చూసుకుంటే అతనికి సపోర్ట్ చేస్తున్నారు. నువ్వేమి రిటైర్మెంట్ ప్రకటించదు, మరి కొంతకాలం ఆడమని చెప్పి. అయినా కానీ విరాట్ కోహ్లీ కేవలం తన ఫామ్ బాగలేదని చెప్పి రిటైర్మెంట్ ప్రకటించాడు. సో డెఫినెట్లీ ఇదైతే యంగ్స్టర్స్కి ఆపర్చునిటీ ఇవ్వడం కోసం చేసిన ఒక సెల్ఫ్లెస్ యాక్ట్గా మనం పరిగణించవచ్చు. తను కావాలనుకుంటే ఈజీగా మరో 2 to 3 years ఆడడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా విరాట్ కోహ్లీని కంటిన్యూ అవ్వమని ఎంకరేజ్ చేశారు, ఎందుకంటే అతని ఎక్స్పీరియన్స్ మనకు అవసరమని చెప్పి. బట్ కోహ్లీ మాత్రం ఇవేం పట్టించుకోలేదు. టెస్ట్ ఫార్మాట్లో అతని బ్యాటింగ్ ఫామ్ సరిగ్గా లేదు. అండ్ రీసెంట్గా చూసుకుంటే ఆల్మోస్ట్ ఈ రీజన్తోనే రోహిత్ శర్మ కూడా తన రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ఇచ్చే విషయంలో తన మనసును మార్చుకోలేదు. సో ఖచ్చితంగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ విరాట్ కోహ్లీ మీద ప్రభావం చూపించింది. ఇన్ఫాక్ట్ విరాట్ కోహ్లీ ముందు నుంచి రిటైర్మెంట్ ప్లాన్ ఉన్నాడని చెప్పి కొన్ని రిపోర్ట్స్ కూడా చూసాం. బట్ అదైతే మేబీ అంత స్ట్రాంగ్ ఉండకపోవచ్చు. అయితే రోహిత్ శర్మ ఎప్పుడైతే రిటైర్మెంట్ ప్రకటించాడో ఇంకా విరాట్ కోహ్లీ కూడా ఫిక్స్ అయిపోయాడు. సిద్ధర్ లెజెండ్స్ అయితే T20 ఫార్మాట్లో హ్యాపీగా ఫీల్ అయ్యే సమయంలో రిటైర్మెంట్ ప్రకటించారు. కానీ టెస్ట్ ఫార్మాట్లో చూసుకుంటే మాత్రం అలా కాదు, కంప్లీట్లీ ఆపోజిట్ ఉంది.
అసలు వీళ్ళ ఫామ్ కంప్లీట్లీ డిక్లైన్ అయిపోయి విమర్శలు ఎదుర్కొంటున్న టైంలో రిటైర్మెంట్ ప్రకటించారు. ఇద్దరికి కూడా టెస్ట్ ఫార్మేట్లో సాడ్ ఎండింగే దొరికింది. మీరు ఇప్పుడు ఎదురు లేకుండా టెస్ట్ క్రికెట్ చూడాలంటే చాలా వియర్డ్గా అనిపిస్తుంది. అంటే మనం ఎన్నో ఏళ్ళగా అలవాటు పడిపోయాం. పర్టికులర్గా ఈ టెస్ట్ ఫార్మేట్లో విరాట్ కోహ్లీ గేమ్ చూడడం అంటే నెక్స్ట్ లెవెల్ అసలు. చాలామంది టెస్ట్ క్రికెట్ చూడడం మానేసిన వాళ్ళు కూడా విరాట్ కోహ్లీ అగ్రెషన్ కోసం తిరిగి చూడడం మొదలుపెట్టారు. యాజ్ ఎ బ్యాట్స్మెన్గా చూసుకున్న, క్యాప్టెన్గా చూసుకున్న టెస్ట్ ఫార్మేట్లో విరాట్ కోహ్లీని ఎవరు కూడా రీప్లేస్ చేయలేరు. అసలు అతను తన అగ్రెసివ్ క్యాప్టెన్తో మన టీమిండియాకి టెస్ట్ ఫార్మేట్లో ఒక సరికొత్త రూపాన్ని ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ 2018లో బార్డర్ గవాస్కర్ ట్రోఫీ కూడా గెలిచేశాం. అండ్ ప్రీవియస్గా చూసుకుంటే ఇప్పుడు కూడా మన వాళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళి టెస్ట్ సిరీస్ గెలవలేదు. యాజ్ ఎ బ్యాట్స్మెన్గా చూసుకున్నా లేకపోతే క్యాప్టెన్గా చూసుకున్నా విరాట్ కోహ్లీ మన టీంకి ఇచ్చిన బూస్ట్ అంత ఇంత కాదు. ఇన్ఫాక్ట్ సేనా కంట్రీస్లో ప్లేయర్స్ పెర్ఫామ్ చేయడం అంటే అంత ఈజీగా ఉండదు. కానీ విరాట్ కోహ్లీ చూసుకుంటే సేనా కంట్రీస్లో యాజ్ ఎ బ్యాట్స్మెన్గా మాత్రమే కాదు క్యాప్టెన్గా కూడా ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేశాడు. సో కోహ్లీ అయితే యాజ్ ఎ బ్యాట్స్మెన్గా సేనా కంట్రీస్లో 48 మ్యాచ్లు ఆడితే 3781 పరుగులు చేశాడు. అతని యావరేజ్ 41.54గా ఉంది. అండ్ సెంచరీస్ చూసుకుంటే తను కొట్టిన 30 సెంచరీలో 12 సెంచరీలు సేనా కంట్రీస్లో వచ్చాయి. విచ్ మీన్స్ అతను ఎంత గొప్ప ఓవర్సీస్ ప్లేయరో చూసుకోండి. అసలు సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మరి ఆస్ట్రేలియా ఈ 4 కంట్రీస్కి వెళ్ళి రన్స్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా టెస్ట్ ఫార్మేట్లో. పర్టికులర్గా మన ఏషియా నుంచి వెళ్ళే బ్యాట్స్మెన్ ఈ 4 కంట్రీస్లో రన్స్ కొట్టడానికి చాలా కష్టపడతారు. బట్ విరాట్ కోహ్లీ మాత్రం ఏదో హోమ్ సాయిల్ మీద అన్నట్టు చాలా ఈజీగా రన్స్ కొట్టాడు. ఇక కెప్టెన్గా చూసుకున్న విరాట్ కోహ్లీ సేనా కంట్రీస్లో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించాడు. ఇన్ఫాక్ట్ క్యాప్టెన్గా ఆడుతున్నప్పుడు అతని బ్యాటింగ్ స్టాట్స్ ఇంకా బాగున్నాయి. యావరేజ్ 47 వరకు ఉంది సేనా కంట్రీస్లో. అలాగే యాజ్ ఏ కెప్టెన్గా తన టెస్ట్ కెరియర్లో ఏవే విన్స్ చూసుకున్న 16 ఇచ్చాడు మన టీమిండియాకి. అండ్ ఇప్పటివరకు మనకి చరిత్రలో ఏ కెప్టెన్ కూడా ఇన్ని ఏవే విన్స్ ఇవ్వలేదు. సో చాలా డిఫికల్ట్ కండిషన్స్ ఉండే సేనా కంట్రీస్లోనే విరాట్ కోహ్లీ రికార్డ్స్ ఈ రేంజ్లో ఉన్నాయంటే ఇంకా హోమ్ సాయిల్ మీద ఎలా ఉంటే నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మీలా 2017 మరి 2018లో చూసాం 7 డబుల్ సెంచరీలు కొట్టాడు. అండ్ వీటిలో 4 డబుల్ సెంచరీలు అయితే వరుసగా 4 టెస్ట్ సిరీస్లు వచ్చాయి. అండ్ ఇప్పటివరకు చూసుకుంటే ఏ బ్యాట్స్మెన్ కూడా ఇలాంటివి చేయలేకపోయాడు. వరుసగా 4 సిరీస్లో 4 డబుల్ సెంచరీలు అంటే అసాధ్యం. బట్ విరాట్ కోహ్లీ దాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. అండ్ ఆల్సో 2018 సంవత్సరంలో టెస్ట్ ర్యాంకింగ్స్లో అతని రేటింగ్ చూసాం ఏకంగా 937 పాయింట్స్కి వెళ్ళిపోయింది. అండ్ అప్పటివరకు చూసుకుంటే ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఏ బ్యాట్స్మెన్కి కూడా టెస్ట్ ఫార్మేట్లో అంత హైయెస్ట్ రేటింగ్ రాలేదు. బట్ ది ఫస్ట్ టైం విరాట్ కోహ్లీ పాసిబుల్ చేసి చూపించాడు. అండ్ ఆల్సో వీటితో పాటు ఇంకా చాలా రికార్డులు చూసాం. ఇండియా తరపున అతి తక్కువ ఇన్నింగ్స్లో 8,000 పరుగుల మార్కును కంప్లీట్ చేసుకున్న బ్యాట్స్మెన్గా రికార్డుని క్రియేట్ చేశాడు. సో టెస్ట్ ఫార్మేట్లో యాజ్ ఎ ప్లేయర్గా చూసుకున్నా లేదా యాజ్ ఎ క్యాప్టెన్గా చూసుకున్న విరాట్ కోహ్లీని ఎవరు కూడా రీప్లేస్ చేయలేరు. అతను సాధించిన విజయాలకు మరి ఘనతలకు ఎవరు కూడా సాటి రాలేరు. పర్టికులర్గా గ్రౌండ్లో అగ్రెషన్ చూసేవాళ్ళం. ఎలాగైనా సరే మ్యాచ్ గెలవాలని చెప్పి చాలా కసిగా ఆడేవాడు. ఇన్ఫాక్ట్ కోహ్లీ క్యాప్టెన్గా రాకముందు వరకు చాలా తక్కువగా టెస్ట్ క్రికెట్ చూసేవాళ్ళం. కానీ ఇప్పుడైతే అతను క్యాప్టెన్గా వచ్చి అగ్రెషన్ చూపించడం స్టార్ట్ చేశాడో టెస్ట్ ఫార్మేట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోయింది. ఇన్ఫాక్ట్ కొంతమంది అయితే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కంటే అతని ఫీల్డింగ్ టైంలో చూపించే అగ్రెషన్ కోసం టెస్ట్ క్రికెట్ చూసిన రోజులు ఉన్నాయి. సో టెస్ట్ ఫార్మేట్లో అయితే విరాట్ కోహ్లీ తనకంటూ ప్రత్యేకంగా ఒక యూనిక్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు. అదనైతే ఫ్యూచర్లో ఎప్పటికీ ఎవరు కూడా రీప్లేస్ చేయలేరు. సో మనందరికీ మేబీ బాధ ఉండొచ్చు, మరి కొంతకాలం ఆడు ఉంటే బాగుండదని చెప్పి అనుకుంటాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే మనమైతే విరాట్ కోహ్లీ తీసుకున్న డెసిషన్ యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే తన జీవితానికి ఏది సరైంది కాదో అతనికి తెలుసు మనకంటే బాగా. సో లెట్స్ రెస్పెక్ట్ విరాట్ కోహ్లీ డెసిషన్ అండ్ సే థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ టు అవర్ కింగ్ విరాట్ కోహ్లీ.